గారు వెంటనే ముఖ్యమంత్రి చెప్పు 4 గ్రామాల్ని ముంపు గ్రామాలు ప్రకటించకపోతే రాజీనామా చేస్తాను చెప్పు. నిన్న ప్రకటించడం మేము చూస్తాం. నిజమైన మొగోడు అయితే ఈ 4 గ్రామాలు ముంపు గ్రామాలు ప్రకటిస్తే నిజానికి మొగోడు అనుకుంటాం. లేదంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 7 రోజుల లోపల ఈ 4 గ్రామాల్ని ముంపు గ్రామాలుగా ప్రకటించే బాధ్యత నేను తీసుకుంటాను చెప్పి చెప్తున్నాను. ఇదే ఎమ్మెల్యే గారు అన్నారు, మొగోడివి అయితే ముంపు గ్రామం చేయి, 1 రోజులలో నేను చేసి చూపెడతా అన్నావు. మరి ఈరోజు మొగోడివి కాదా మేము అడుగుతున్నాం. ఈ విధంగా మాట్లాడిన మీకు మీ వీడియోలే సాక్ష్యం. కొంతమ్మ కోరికలు కోరతలేదు, కొండ మీద కోరికలు కోరతలేదు. ఈ గ్రామ ప్రజలందరూ కోరుతున్నది ఒక్కటే, మీరు చెప్పిన విధంగా 4 గ్రామాలను ముంపు గ్రామంగా ప్రకటిస్తామని ఏదైతే చెప్పినావో, నేను మొగోడిని ప్రకటిస్తాను, మరి ఏమైంది అని అడుగుతున్నాం. ఏదైతే అడిగితే పోలీసు వాళ్ళతో కేసులు పెడితే ఇక్కడ భయపడడానికి ఎవడూ సిద్ధంగా లేడు. ఈ గ్రామ ప్రజలందరికీ భారత రాష్ట్ర సమితి ముఖ్యంగా ముందటుండి మేము పోరాడతామని చెప్పదలుచుకున్నాం. గ్రామస్తుల అందరూ ఒక కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి ఈ నిరసన దీక్షకు అసలు ముఖ్య కారణం మీ అందరికీ తెలిసిందే. గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఇక్కడికి వచ్చినటువంటి నేటి ఎమ్మెల్యే అభ్యర్థి మేడిపల్లి సత్యం తను ఎమ్మెల్యే గెలవక ముందు ఈ ఊరికి వచ్చి ముంపు గ్రామాల కింద నారాయణపూర్ గ్రామం మొత్తాన్ని ముంపు గ్రామం కింద తీసుకోవాల్సిందిగా నేను ఆ విధంగా కృషి చేస్తా అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి దేవుని మీద కొండగట్టు ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టం అంటాడు. ఇక్కడున్న ఆంజనేయ స్వామి దేవుని మీద ప్రమాణం చేసి చెప్పిండు. అదే సత్యం ఈరోజు ఇక్కడ అడుగుతున్నటువంటి ఈ ప్రజలను అనేక కేసుల్లో కేసులు పెట్టిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుండు. ఇవాళ మేము అడుగుతున్న ఒకటే సత్యం ఎమ్మెల్యే గారిని, అయ్యా ఎమ్మెల్యే గారు, ఈ గ్రామ ప్రజలందరూ చేస్తున్నట్టు ఆర్తనాదాలు మీకు వినబడతలేవా? మీరు చెప్పిన మాట నిజం కాదా? ఇక్కడ మేము అడుగుతున్నది ఏంటి, ఈ ముంపు గ్రామాల ప్రజలు మొత్తం గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటిస్తాం ఏదైతే మీరు హామీ ఇచ్చిర్రో ఆ హామీ నిలబెట్టుకోమంటున్నాం. ముఖ్యంగా పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ గ్రామంలో లేని వాళ్ళను కూడా కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ కేసులకు ఏదో మీరు కొట్లాడితే వాళ్ళని వీళ్ళని పంపించి గుండాలను పంపించి బెదిరిస్తే భయపడడానికి నారాయణపూర్ గ్రామ ప్రజలు సిద్ధంగా లేరు. వారికి ఎల్లవేళలా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, రవిశంకర్ అన్న గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఈ నారాయణపూర్ గ్రామస్తులకు అండగా ఉంటారని మీకు తెలియజేస్తున్నాం. అయ్యా సత్యం గారు, మీరు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చొప్పదండి నియోజకవర్గంలో వలస వచ్చిన మీకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా చేసిర్రు. అదే నారాయణపూర్ గ్రామ ప్రజలు మీకు ఓటు వేయలేదా? వేసిన వాళ్ళని ఎందుకు పగబెట్టుకున్నారు? ఈ విధంగా ఎందుకు కేసులు పెట్టి అరాచకం సృష్టిస్తున్నారు? వాళ్ళ కేసులతో ఉద్యమాన్ని ఆపాలనుకుంటే మాకు నాయకుడు ఒక్కరే. కేసీఆర్ గారి మీద 100 కేసులు పెట్టారు. తెలంగాణ ఉద్యమం ఆగిందా? ఆగలేదు. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో. అదేవిధంగా ఈరోజు మా సుంకె రవిశంకర్ అన్న గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నారాయణపూర్ గ్రామ ప్రజలకు పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. వీళ్ళకి ఏ కష్టం వచ్చినా మేము ముందటుంటాం. ఎటువంటి తప్పుడు కేసులు పెట్టినా వాళ్ళ ముందు ఉండి పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పోలీస్ వారికి మరి ఒక విజ్ఞప్తి, అయ్యా దయచేసి పోలీస్ వారు, మీరు ఇవాళ అధికారం ఉండదని చెప్పి ఒక పార్టీ కొమ్ము కాస్తున్నారు. ఇక్కడ గ్రామ ప్రజలందరూ చెప్తున్నారు, నజీర్ అనే యువకుడు లేకుండా, ఈ గ్రామంలో లేకుండా మీరు కేసు పెట్టింది నిజం కాదా? ఎవరి ఒత్తిడి మేరకు కేసు పెట్టారు? తక్షణమే నిజాలు నిర్ణయించుకొని విచారణ చేసి నిజమైన కేసులనే దీక్ష తీసుకోండి. తప్పుడు కేసులు ఏది పెట్టినా మేము ఊరుకోము. దీన్ని ఇంతటితో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇక్కడ నుంచి జిల్లా కేంద్రానికి మార్చి ఇదే దీక్షను అక్కడ ఆమరణ నిరాహార దీక్ష వారం 10 రోజులలో దీనికి మీరు ఏదైనా చూపెట్టకపోతే 10 రోజుల తర్వాత ఇక్కడ నుంచి కరీంనగర్ మార్చి ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటాం. నారాయణపూర గ్రామ ప్రజలందరికీ మాటిస్తున్నాం, మీకు మేమున్నాం. బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి పార్టీ మీకు అండగా ఉంటుంది. మేము కొట్లాడతామని తెలియజేస్తున్నాం. మా నారాయణపూర్ గ్రామ ప్రజలు ఏం చేశారు? నువ్వు ఇచ్చిన మాటనే, నువ్వు ఏదైతే మా ముంపు గ్రామం చేస్తా అని అన్నావో గదే చెయ్యమని అన్నందుకు నేరం చేసిరా? వీళ్ళు ఏం తప్పు చేశారు? వీళ్ళని ఎందుకు జైలుకు పంపుతామని అడుగుతున్నా. మేడిపల్లి సత్యం,
నీది ఎక్కడ బిడ్డ? మా ఊరోళ్ళు ఏం చేశారు బిడ్డ? నిన్నేమన్నారు బిడ్డ? నువ్వు మా ఊళ్ళో మా నారాయణపూర్ గ్రామం మీద ఎందుకింత పగబట్టినావు మా ఊరి ప్రజలను? నీకు నోరు లేదా? మా వాళ్ళు ఇంత ఏళ్ళ కొద్ది అరికోస పడతా అంటే, పోలీస్ స్టేషన్ల పొట్టు తిరుగుతా అంటే, కేసులు ఎంబడపట్టు తిరుగుతా అంటే, కేసులు పెట్టించి పోలీస్ స్టేషన్ల పొట్టు తిప్పించి భయాందోళనలు చేసి చాతగాని దద్దమ్మా నీకు నిజంగా చాతనైతే నేను ఈరోజు అంటున్నా నారాయణపూర్ నుంచి, నువ్వు మొగోనివే అయితే మా ఊరిని ముంపు గ్రామం చేస్తాను మాట ఇచ్చినావు కదా. ఈ కట్ట మీద ఇదే హనుమాన్ల గుడి మీద ప్రమాణం చేసావు కదా. చలో ఇచ్చి చూపి. మేడిపల్లి సత్యం వెంటనే పెట్టిన కేసులు వెంటనే, అక్రమంగా పెట్టిన కేసులు వెంటనే. మా ఊర్లో 13 మంది మా ఊరికి రావాలి. ఎమ్మెల్యే నారాయణపూర్ గ్రామాన్ని వెంటనే